మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 943 పాయింట్లు పెరిగి 81,666 వద్ద ముగిసింది. నిఫ్టీ 262 పాయింట్లు పెరిగి 25,088 వద్ద ముగిసింది. ఇక బ్యాంకు నిఫ్టీ 201 పాయింట్లు పెరిగింది. భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లు ముగిశాయి. దీనికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. అంటే మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ లో భారీ లాభాలతో ముగిశాయి. ఎలా చూడాలి దీన్ని? సో ఓవరాల్ గా నిన్న భారీ పతనం తర్వాత ఈ రోజు మార్కెట్ లో తిరిగి పుంజుకోవడం కొంత ఇన్వెస్టర్లకు ఆశాగా దృక్పథాన్ని ఏర్పరుస్తుందని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఒక నిఫ్టీ 80 మాత్రం స్వల్ప నష్టాల్లో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా ఒకటి, నిఫ్టీ హెల్త్ కేర్ ఒకటి స్వల్ప నష్టాల్లో క్లోజ్ అవడం చూసాం. మిగతా అన్ని రంగాల్లోనూ ఎస్పెషల్లీ ఆటోలో కావచ్చు, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటివి కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రోజు పాజిటివ్ లోనే క్లోజ్ అవడం మనం చూస్తున్నాం. ఓవరాల్ గా ఈ పరిస్థితి కారణం చూసినట్లయితే నిన్న భారీ నష్టాల్లో మార్కెట్ క్లోజ్ అయింది. ఒక 25,000 కీలకమైనటువంటి మద్దతును కూడా కోల్పోయినటువంటి ఇది మన పరిస్థితి మనం చూసాం. ఆ సమయంలో వాల్యూ బయింగ్ కింద ప్రీమియం స్టాక్స్ అన్ని కూడా మంచి డిస్కౌంట్ రేట్ లో దొరుకుతున్నట్లుగా ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రోజు కొనుగోళ్లకు మొగ్గు చూపారని చెప్పొచ్చు. దాంతో మార్కెట్లు ఒకనొక దశలో నష్టాల్లో ఉన్నా తిరిగి పుంజుకొని 25,000 స్థాయికి పైన క్లోజ్ కావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్ గా బయింగ్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. దాంతో పాటు బంగారం, వెండి ధరలు పతనం అవుతూ ఉండడం, క్రూడ్ ఆయిల్ ధరలు పతనం అవుతూ ఉండడం, దాంతో క్రూడ్ ఆయిల్ ఎస్పెషల్లీ ఇది ఎప్పుడైతే పతనం అవుతుందో దీంతో ఇన్ఫ్లేషన్ ఈజ్ అవుతుంది. సో ఇది సెంటిమెంట్ ని బలపరిచిందని చెప్పొచ్చు. దాంట్లో మార్కెట్ లో పెరుగుదలలో కూడా దీని ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రీషియస్ మెటల్స్ రెండు కూడా భారీగా దిద్దుబాటులోనే గత 3 రోజుల్లో చూసినట్లయితే సిల్వర్ హై టు లో చూస్తే దాదాపు 40% ఉంది. అలాగే గోల్డ్ చూస్తే దాదాపు 20% పైగా హై టు లో నష్టపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆ పెట్టుబడులు కూడా ఇటు మనకి ఈక్విటీ మార్కెట్స్ వైపు వచ్చాయి. దాంతో ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు పాజిటివ్ లో క్లోజ్ అయ్యాయి. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు.